హాయ్ అండి అందరికీ ఏపీ గవర్నమెంట్ అయితే ఈ ఆటో డ్రైవర్లకు అయితే ఒక పథకం తీసుకురావడం జరిగింది. దాని పేరే వాహన మిత్ర. ఏంటి వాహన మిత్ర? ఎప్పుడైతే ఈ ఫ్రీ బస్ పథకం వచ్చిందో ఆటోమేటిక్గా ఈ ఆటో వాళ్ళకైతే కొంచెం వాళ్ళ యొక్క రోజువారీ జీవన పురోగతిలో కొంచెం తగ్గిందనమాట. ఎందుకంటే వారి యొక్క సంపాదన తగ్గింది కాబట్టి వారికి ఏదో ఒక రకంగా న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ వాహన మిత్ర అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ వాహన మిత్ర స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉంటారో ఆటో డ్రైవర్లు కానీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు కానీ వాళ్ళకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చి వారి యొక్క ఆర్థిక పురోగతికి సహాయం పడేలా గవర్నమెంట్ అయితే ఈ పథకం తీసుకురావడం జరిగింది. సో ఈ పథకానికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవాలంటే ఎవరైనా సరే ఆటో డ్రైవర్లు 3 చక్రాల ఆటో డ్రైవర్లు కానీ 4 చక్రాల మ్యాక్సీ క్యాబ్ అంటే టాటా మ్యాజిక్ అలాంటి వాటిని ఎవరైతే నడుపుతూ ఉన్నారో వాళ్ళైతే ఈ పథకానికి అర్హులు. అయితే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మనకి గడువు ఇంకొక 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి. ఈ సెప్టెంబర్ 19వ తేదీ లోపు మీరైతే అప్లికేషన్ ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. ఆ రోజే లాస్ట్ డేటు. అంటే సెప్టెంబర్ 19వ తేదీ కాకుండా 18వ తేదీ అప్లికేషన్ చేసుకుంటే మరీ మంచిది. ఎందుకంటే 19వ తేదీ సర్వర్ ఓపెన్ అవ్వచ్చు, ఓపెన్ కాకపోవచ్చు, సర్వర్ బిజీగా ఉండవచ్చు. కాబట్టి మీరు సెప్టెంబర్ 18 లాస్ట్ డేట్ అనుకొని మీరైతే త్వరగా అప్లికేషన్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. సో ఇక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలంటే ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలి, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జెరాక్స్ కావాలి, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, వెహికల్ యొక్క ఆర్సీ ఉండాలి. ఈ 5 డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఇప్పుడే మీ సచివాలయంకి వెళ్ళి మీరైతే ఈ వాహన మిత్ర స్కీమ్ కింద మీ పేరుని రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అలాగే మీ వాహనానికి ఎటువంటి చలానాలు అయితే ఉండకూడదు. చలానాలు ఉంటే మాత్రం వాటిని క్లియర్ చేసుకుని 5 డాక్యుమెంట్స్ తీసుకొని మీరైతే మీ సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ చేసుకోండి. ఒకవేళ ఇప్పటికిప్పుడు మీ చలానాలు క్లియర్ చేసుకోకపోయినా మీరైతే ముందెళ్ళి అప్లికేషన్ అయితే చేసుకోండి. సో అప్లికేషన్ చేసుకున్న తర్వాత సెప్టెంబర్ 19వ తేదీ లాస్ట్ డేట్గా చెప్పడం జరిగింది. సెప్టెంబర్ 22వ తేదీ ఫీల్డ్ వెరిఫికేషన్కి వస్తారైతే మీ ఇంటికి వచ్చేసి మీరు నిజంగా ఆటో తోలుతున్నారా లేదా, ఆటో నడుపుతున్నారా లేదా అనే ఒక విషయాన్ని అయితే నిర్ధారించుకోవడం జరుగుతుంది. సెప్టెంబర్ 24వ తేదీ అయితే ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అక్టోబర్ 1వ తేదీన అమౌంట్ అయితే మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఈరోజే మీరు ఖచ్చితంగా వెళ్ళేసి ఈ వాహన మిత్ర స్కీమ్కి అయితే మీరైతే అప్లికేషన్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో.